ఈ సమస్త భూమండలం, అందులో జీవించే సకల జీవకోటి, వాటి జీవన విధానం ఇవన్నీ అర్థవంతంగా ఉన్నాయంటే దానికి ఒకే ఒక కారణం వాటి మధ్య ఉద్భవించే ప్రేమ. ఈ ప్రేమ అనేది ఓ తల్లికి బిడ్డకి మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, ఏది ఏమైనప్పటికీ యవ్వన ప్రాయంలో 20 ఏళ్ల వయసులో ఓ ఆడ మగ మధ్య ఏర్పడే ప్రేమే తలుచుకోవడానికి తీయగా ఉంటుంది. ఆలోచిస్తే ఆనందంగా ఉంటుంది. కలకత్తా నగరంలో పుట్టిన సిద్ధార్థ రాయ్‌కి, కోనసీమ ప్రాంతంలోని కైకలూరు గ్రామంలో జన్మించిన మధుమతికి భగవంతుడు నిశ్చయించేశాడు. వాళ్ళ స్థితిగతులు వేరైనా, ఆచారాలు వేరైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా ఓ మార్గం చూపించాడు దేవుడు. అదేంటంటే ప్రేమ. వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనేది కథ అంటూ వచ్చిన ప్రేమ కథా చిత్రం 'ఖుషి'. ప్రేమ ఒకటే, కానీ దాని భావాలు వేరు. ప్రేమ కథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి, కానీ చూపించే తీరు వేరు. ఇద్దరు విద్యార్థుల మధ్య ఉండే ప్రేమ గురించి టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలొచ్చాయి. ఇదే నేపథ్యంతో వచ్చిన 'ఖుషి' మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించింది. దానికి కారణం నాయకుల మధ్య ఉన్న ఈగో అనే చిన్న సమస్య. దాన్ని సున్నితంగా చూపించి ప్రేమ విలువలని తెలియజేశారు దర్శకుడు ఎస్ఏ జూరియా. ఈ చిత్రంలో పెద్ద డైలాగులు ఉండవు, భారీ యాక్షన్ సన్నివేశాలు లేవు, అద్దులు దాటే ముద్దులు లేవు, సీనియర్ నటీనటులు అంతకంటే లేరు. అయినా ఘన విజయం అందుకుందంటే స్క్రీన్ ప్లే ఎలాంటి పాత్ర పోషించిందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్, భూమిక నాయకులుగా ఎంపిక చేయడంలోనే ఆయన సగం విజయం సాధించారు. కోలీవుడ్‌లో విజయవంతమైన చిత్రానికి రిమిక్ ఇది. తెలుగుదనాన్ని దృష్టిలో పెట్టుకుని హీరో పాత్రని కొత్తగా చూపించారు ఇక్కడ. పవన్ మేనరిజం కొత్తగా స్టైలిష్‌గా ఉండడంతో సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ 'ఖుషి' సినిమా. అందం, అభినయంతో భూమిక కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది. మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రంలోని ప్రతి పాట ఎప్పటికీ ప్రత్యేకమే. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది 'ఖుషి' సినిమా వెనుక ఆసక్తికర విషయాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.